గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ ఆర్డర్ సార్. ఇడ్లీ తింటావా? ఓ ప్లేట్ ఇడ్లీ. దోశ తింటావా? దోశ కూడా ఓ ప్లేట్ తీసుకురామ్మా. పోనీ ఉప్మా? వద్దండి. ఉప్మా కూడా ఓ ప్లేట్ తీసుకురా. కాఫీ? ఓకే. చే ఆడపిల్ల కాఫీ అంటే అసంగా ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టా. ఓకే సార్. ఫోన్ చేసావా? చేశానండి. అది అందుకే నువ్వేమీ తింటలేదు. నేను ఎప్పుడు 2 hours బ్యాక్ తిన్నాను. అన్నీ ఇక్కడ పెట్టమ్మా. అది కూడా. బిల్ సార్. ఏంటి దోస్తున్నావు? బిల్లు కట్టు. బిల్లా? ఏ డబ్బులు నిల్లా? నువ్వు ఆ కార్ డ్రైవర్ కూతురువా ఓనర్ కూతురువా? ఆ కార్ నాదేనండి. అయితే ఓకే. పర్సులో డబ్బులు ఉంటాయి. తీ తీ. టిప్పుకోకే. బిల్లు పరిస్థితి ఏంటి? నా దగ్గర ఇవే ఉన్నాయండి. డబ్బులు లేకుండా కాలేజ్ కిందకి వస్తారమ్మా? నాకేది కావాలన్నా మా డాడీ కొనిపెడతారండి. ఆహా, మరి బిల్లు ఎవడు కడతాడండి? సినిమాలో చూసి నవ్వుకునేవాడిని కానీ ఇప్పటికి బిల్లు కట్టకపోతే ప్లేట్లు కడిగిస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది బాబాయ్. పడేసావా? స్పూన్ అంత బరువు ఉండవు. ఒకేసారి అన్ని ప్లేట్లు తీసుకురాపోతారా? థ్యాంక్స్ బాబాయ్. కడగాల్సినట్లు 10 తగ్గించు. But I ordered 45 minutes ago. Where is my pasta? Your order is on the way, sir. Michael Velayudham. Your dish is here, sir. Come to Lottatore Miguel Velayudham. Thank you, Josh. Get back to your job. Lecca, Jess. Acqua naturale, per favore. Mr. Michael Velayudham. బయట కస్టమర్ కడుపు మండిపోతుంది. ఇక్కడ షెఫ్ గుండె మండిపోతుంది. ఫ్రాన్సిస్ జియాంప 38, 24, 36. ఇంత సన్న నడు మీద అంత పెద్ద బరువు ఎలా పెట్టాడో భగవంతుడికి తెలియాలి. కానీ నన్ను వదిలి వెళ్ళిపోయింది సార్. అయితే అందుకే నాకు ఫుడ్ కావాలి. తిన్నావుగా? తిండి ఒకటి జరిపి సెలవు కూడా కావాలి నాకు. మైకల్, ఆమె ఎందుకు? నాకు అన్నింటికి నీళ్ళ సమయంలో ఓదార్పు కావాలి. నాకు పని చేసే షెఫ్. పొద్దునే జల్పా కేఫ్లో కప్పు టీ తాగిందే నాకు డే స్టార్ట్ అవుతుంది. గజ్జే వచ్చా మేరే అంగనే మే అన్నా ఫోన్లో వచ్చినా? పంజగుట్టకెళ్ళి 4 ఫోన్లు వచ్చినాయి. 2 దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు. ఆడలాగే పోతాడు. మనకేంటి? 2 సమోసా పంపించు. గజాల బైక్ 2 సమోసా దేదో. జంబర్ కింగ్ బేలాల డంబరే డరే డారిరు డండే డరే డారల్లలే. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా. కరెక్టే సార్. నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో. కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది సార్? మరి ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు. బతుకు తెరువు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్. మా అమ్మ కూడా ఇదే అంటది. అవును రే. ఆ కెమెరా ఎదురా? ఏ కెమెరా? అది అమ్మేస్తాను సార్. ఎక్కడా? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో. అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్
దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్ చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు చూపించినావు? సార్ 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 తప్పైపోయింది సార్ తప్పైపోయింది. పదండ్రా. తప్పైపోయింది సార్. అరే ఎంతసేపు సమాసాలు చెప్పి నేను విషయం అడుగుతా, నిజం చెప్తావా? అడగరా. ఇక్కడికి వచ్చిన తర్వాత నీలో చాలా మార్పు వచ్చిందిరా. ఏంటంటావు? ఏముందిరా, కంట్రీ మారాం కదా, ఫుడ్ లో ఏమైనా తేడా వచ్చి ఉంటది. మరి నాలో మార్పు రాలేదంట్రా. రే చెత్తబుట్ట ఎక్కడున్నా చెత్తబుట్టే కదరా. ఈ ఎగ్జాంపుల్సే వద్దు. పెస్తో వేసావా? వేసాను సార్. కాన్నా వేసాను సార్. జుక్కీరో వేసాను సార్. పెప్పరికా వేసాను సార్. మరి పాటికి ఇవన్నీ వేస్తే మంచి ఘమఘమలాడే వాసన రావాలి. అన్నీ మీరు చెప్పినట్టే వేసాను సార్, అయినా బేక్ అవ్వట్లేదు. అన్నిటితో పాటు ఈ స్విచ్ కూడా ఆన్ చేస్తే బాగుంటుంది కదా. ఎంత పని చేసావు తెలుసా? నీ వల్ల ఫస్ట్ టైం ఈ హ్యాండ్స్ తో ఒక అమ్మాయి టచ్ చేయాల్సి వచ్చింది. ఈ పాడు సమాజం నో నాకన్నా అంత కత్తా అది చెప్పవే. చిచి, నీ హార్ట్ మీద నల్లమల్ల ఫారెస్ట్ ఉంది. అదే రాజకైతే గోల్ఫ్ కోట్లా స్మూత్ గా ఉంది. నాకు రాజా ఆయన ఇచ్చాడు. నాకు నువ్వే చేయొచ్చు. నీలో ఆయిల్ లేవు, నాకు రాజే కావాలి. ప్లీజ్ రాజా, నీ సగమగతనంతో నా సెగను చల్లార్చు. డిసప్పాయింట్స్. మీకు ఇంకేం కావాలి సార్? 2 కాఫీ. ఒకళ్ళకి 2 కాఫీ ఎందుకు సార్? నేను నిన్న కూడా తాగల. మీకేం కావాలి సార్? ఇడ్లీ లేకుండా ప్లేట్ చట్నీ, కూర లేకుండా ప్లేట్ పూరి, షుగర్ లేకుండా కప్పు కాఫీ. ఇప్పుడు లేకుండా బిల్ అని మాత్రం అడగండి సార్. Stupid. వార్ పంజాబ్. ఎక్స్క్యూజ్ మీ, మీకు బ్రదర్ ఉన్నాడు కదూ? అవును సార్. అతను అచ్చం మీలాగా ఉంటాడు కదూ? అవును సార్. 25 ఏళ్ల క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు కదా? ఎగ్జాక్ట్లీ సార్. ఎగ్జాక్ట్లీ సార్ అంటావట. అక్కడ మీ అన్నయ్య నువ్వు కనిపించగా స్ట్రీట్ లైట్ కింద టార్చ్ లైట్ పెట్టి వెతుకుతుంటే ఇక్కడ టిఫిన్ చేస్తావు నువ్వు. అన్నీ నేనే. అంటే నువ్వు పండు, మరి లడ్డు ఇంకా దొరకలేదు. నాతో జాగింగ్ రాలేదు. లేదురా, మిల్లీతో కలిసి సైక్లింగ్కి వెళ్ళాను. నువ్వు లేవు కదా, నేను కూడా జాగింగ్ వెళ్ళడం మానేహాను. ఎవడన్నా కొడతాడని భయపడి ఉంటావులే. అయ్యి బాబా అని గుర్చేకరా బాబా అని తలుసుకుంటే చాలు జాగింగ్ లేకుండా జ్వరం వచ్చేద్ది. అందుకే ఎక్కువ ఎక్స్ట్రా మాట్లాడొద్దు అనేది. ఈ రోజు నుంచి పరిచయం లేనంత మహానగా మంచిది, అలాగే ఉండు. వీళ్ళు ఎవడో మన సైడే అనుకుంటా. హలో హలో, మీరు తెలుగు వాళ్ళ? అవునండి, మేము తెలుగాళ్ళమే. పాప ఎవరు? షీఈ్ మై డాటర్ పప్పి. అదేండి, అమ్మాయి తెల్లగా ఉంది, మీరేమో నల్లగా ఉన్నారు. తల్లిపోలికండి. కళ్ళు కూడా కొంచెం తేడాగా ఉన్నాయి, గ్రీన్ కలర్. తల్లిపోలికే. జుట్టు కలర్ కూడా కొంచెం తేడాగా ఉందండి. తల్లిపోలికేనండి. పాపి కమ్ హియర్. ఇదేండి అడగకుండా ముద్దులు ఇచ్చేస్తుంది, ఇది కూడా తల్లిపోలికేనా? మర్యాదగా పలకరిస్తే నీచంగా మాట్లాడతావా? తెలుగు అభిమానం కూడా లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీస్ ప్రిఫర్ చేస్తాను. బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా. రేపు మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంకా? హెచ్పిసిఎల్. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. నేను అమలపోతున్నారా? ఏంటయ్యా డిస్కషన్స్? మాకు నీ ఛాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవడానికి కొంచెం టైం పట్టింది. అదే అదే జేసీ గారు టోపీలు పెట్టుకుని ఉద్యోగం అన్నారుగా. వీటిలో టోపులు పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నిటిలోనే ఉంటాయి, వాటిలో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలా? ఇంతకీ మీరు అనే జాబ్ ఏంటి సార్? నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏ జిఎం కావాలనా? అతను పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటుందంట? ఏజీఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది.
ఏజీఎం ఇప్పించండి సార్. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. తూచండి, మాకు జీఎంఏ కావాలి సార్. అది సరే కానీ భగవాన్ జీ, ఈ ఉద్యోగాలకి టోపీలు పెట్టుకుని వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. అయితే నాకు జింక్ లో నాకు స్టీల్ ప్లేట్, నాకు బంకులో కన్ఫ్యూజ్ చేయగానే ఆయన్ని అందరికీ ఒక చోట ఇప్పించండి సార్, కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఒక్కలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. మాకు అవసరం కూడా అదే. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్, సిఎఫ్. బియ్యం కూడా సార్? ఏ నువ్వు యాక్ట్ చేస్తావా? భగవాన్ జీ, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? వెళ్దాం. నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వాళ్ళ ఆకారం తీసుకుంటా. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. మీ నలుగురు కలిసి ఓ 1,00,000 రూపాయలు ఇవ్వండి చాలు. ఇవ్వండి. భగవాన్ జీ, మీతో నాకు కుదరదండి, మీరు తేడా మనుషుల్లా ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5,000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా, ఇది తేడాతనం కదా. సర్దుబాటు కాక జరిగిన పొరపాటు. మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 3,00,000 బొక్క తెలుసా? మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి. రే ఆ గొలుసు ఎవరా? తొందరగా ఎవరా, ఆయన కోపం వస్తుంది. ఇదిగో తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి ప్లీజ్. భగవాన్ గారు తీసుకోండి సార్ ప్లీజ్. భగవాన్ గారు, మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వర గారు, ఎందుకో భరించలేను, అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మేము ఎప్పుడు జాయిన్ అవ్వాలో చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి. పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 కల్లా, మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి. మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి. 8:30కి వచ్చేస్తాం. మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. సరదాగా కాఫీ అడిగితే ఇంత పెద్ద హోటల్ తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్ రా. నువ్వు అంత ఆవేశపడకరా, బిల్లు మేగడిది కానీ. ఆర్డర్ సార్. కాఫీ ఉందా? హాట్ కాఫీనా సార్, కోల్డ్ కాఫీనా సార్? హాట్ ఎంత, కోల్డ్ ఎంత? హాట్ 35 సార్, కోల్డ్ 80 సార్. కోల్డ్ వద్దులే బాబు, 2 హాట్ కాఫీ 5 కప్పులు. 2 కాఫీ 5 కప్పులు రావు సార్. ఏ 4 కప్పులో గ్లాస్ తీసురా. ఓకే సార్. ఎలా వచ్చాను టచ్? ఇక్కడ టచ్లు ఇస్తే ఎవరు ఇవ్వాలరా? నువ్వు ఇవ్వాలి, మరి నువ్వు పుచ్చుకోవాలి. పని చూడు. ఒరే వెనకాల అమ్మాయి భలే ఉందరా. ఎక్కడరా? రే గమ్మున తాగండి రా, చల్లారిపోతే కోల్డ్ కాఫీ 4 రూపాయలు వేస్తాడు. రే సాయంత్రం 5ంటికి హరిహర కళాభవన్లో ఫ్రెండ్స్ సినిమాలు వేస్తున్నారంట. ఫుల్ సీన్ అంటరా. అయితే వెళ్దాంరా. సారీరా, నేను 5ంటికి అమ్మాయికి అపాయింట్మెంట్ ఇచ్చాను. ఇంకా 5 అవ్వలేదురా. ఫోన్ చేసి వస్తా. కమ్ ప్లీజ్ కూర్చో. మొత్తం కాఫీ తీసుకుంటే బాగుంటుంది. 2 సాంబార్ ఇడ్లీ. సాంబార్ వేడిగా ఉండాలి. కొంచెం టైం పడుతుంది. పర్లేదు, వెయిట్ చేస్తాం. నేను చెప్పేది తీసుకురావటానికి కాదు, అంత వేడిగా ఉంటే తినడానికి మీకు టైం పడుతుందని. ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ తింటాం. వెళ్ళు. నాకే ఏనందు, రెస్టారెంట్ ఎంత బాగుందో కదా. చైర్స్, టేబుల్స్, స్పూన్స్, అరే ఫోర్క్ కూడా. అఫ్ కోర్స్ అన్ని హోటల్స్లోనూ ఇలానే ఉంటాయి అనుకో. అరే ఏదో షాపింగ్ చేసినట్టున్నారు, జ్యువెలరీ షాపింగా? ఏది ఏంటండి ఇది? ఏదో దొంగని చూసినట్టు అలా దాచేస్తారేంటి? ఆహా, అసలు నేను చేసిన తప్పేంటి చెప్పు. రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ పద్ధతి తప్పుతో చేస్తున్నా. మొహాల మీద డోర్ లేటాలు, మనుషుల మీద నీళ్లు పోయటాలు, ప్రతిదీ నేను డైరీలో నోట్ చేస్తున్నానులే. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక రోజు వస్తుంది. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. అప్పుడు చెప్తాను నీ పని. ఎందుకు నందు మన ఇద్దరి మధ్య గొడవలు? 4 రోజుల్లో నువ్వు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతావు. ఈ ఆఫీస్ వాళ్ళు ఎలాగో నన్ను భరించలేక ఆయన కప్పలు పంపించేస్తారు. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో కదా. ఈ కాస్త టైంలో మన ఇద్దరి మధ్య తిట్టుకోవటాలు కొట్టుకోవటాలు అవసరమా? హ్యాపీగా ఇదివరకులాగా ఉండొచ్చు కదా. పొద్దునే నా ఫేస్ చూడటం ఇష్టం లేదనుకో, నువ్వు 10ంటి దాకా పడుకో, నేను 9ంటికి ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఈ శాంతి ఒప్పందం నీకు ఓకే కదా? ఓకే అయితే షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్ హ్యాండ్తో ఇస్తారమ్మా, ఫోర్క్తో ఎవరు? అంత రుచిగా ఉందా? గిన్నె కూడా వదలలేదు. సాంబారు వేడిగా ఉందండి. చాలా తగలబడిపోయింది బాబు. బిల్లుకా? బట్టలకి. నాకా? నాకు. సైజు? కొలతలు అడుకో, కొన్ని తీసుకురా.
తెలుసా మరి అమ్మో అమెరికాలో ఉన్న మా తమ్ముడితో మాట్లాడి ఎంతకాలం అయిందో ఆడే సెట్లంటా పొట్లంటా తిరుగుతున్నాడో ఏటో. దానికెంత బ్యాంక్ ఎందుకురా నా సెల్ తీసుకుని సెల్లగొట్టు ఆడెవడో తెలిసిపోద్ది. సెల్ ఫోన్ బలేడి ఇచ్చారు. హలో 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 హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదేనండి బాబు. ఎంతకు మీరు ఎవరండి? ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగర ఇది వార్త. ఈడెవరా సెల్ అడిగితే సంస్కృతంలో వార్తలు చదువుతున్నాడు. హలో నేను సత్యబాబు రండి బాబు. మీరు మాట్లాడే సెల్ నాదేనండి. మీరు ఎవరండి? సెల్లో మేము కూడా మాడుతున్నాం. కొంచెం స్లోగా మా డిస్టర్బెన్స్ ఉంది మాకు. హలో నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడే సెల్ నాదేనండి బాబు. మీరు ఎవరండి? ये आकाशवाणी है। अब आप गोपाल नंदन पांडे से समाचार सुनिए। एक सिंगल चाय चाहिए। मध्य प्रदेश विधानसभा के चुनाव आज शुरू हो रहा है। सेलून सत्यबाबू रो रहा है। సత్యబాబు నేనండి బాబు. మీరు ఎవరండి బాబు? నా సెల్ నాకు ఇచ్చండి. समाचार समाप्त हुई। వార్తలు చదివి పెట్టేసేట్రా. కొంపదీసి నా సెల్ రేడియో స్టేషన్ వాళ్ళకి కానీ దొరికిందేమో. సత్యబాబు ఈ పౌరంబాబు బాబు చెల్ల ఎప్పుడు కొన్నాడరా? ఏండి ఇది అచ్చ నా సెల్ లాగా ఉందేటండి. ఉండదేటి నీ సెల్ల చూసా కదరా సేమ్ సెల్ కొన్నాను నేనా. ఇంతకీ నీ సెల్ నెంబర్ ఎంతేంటి? నాదండి 9 2 4 2 0 36 36 2 అండి. మీదండి? 2 36 36 2 0 2 4 9. అయితే నాది కాదండి. అంటే ఒకసారి నా సెల్ ఫోన్ చేసుకుంటాను. సెల్ ఎవరండి? చేసుకో. ఎంగేజ్ వస్తుందా మాత్రం తెలదు. సెలవు ఎంగేజ్ వస్తుందండి. ఆడి తెగ మాట్లాడేస్తున్నట్టున్నాడు. ఇది చాలా పెరిగిపోతండి. నేను వెంటనే బిఎస్ఎన్ఎల్ ఫోన్ చేసి లింక్ తగ్గట్టమని చెప్తానండి. అయ్యి బాబోయ్ ఆ పని చేయకరే. నీకు మీ తమ్ముడికి మధ్యలో లింక్ కట్ అయిపోద్ది. అది నిజమేనండి బాబు. మా అన్నదమ్ముల బంధాలను తగ్గట్టున్నాడు ఎవడో కానండి. ఆడికి జీవితంలో అన్ని బంధాలు తెగిపోయి గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కు తింటాడండి. ఇది కాయవండి నా శాపం అండి. వస్తానండి బాబు నాయుడు గారు. అన్ని తెగిపోయింది అక్కడ కూర్చుంటే ఏంట్రా? అలా శాసయ్య గారా గడ్డం గీయాలా? నేను గుండు గీసుకుంటాను కాలేదు బేటా. రే డెమో నీది 3:30. అయ్యి బాబాయ్ రే టేబుల్ క్లీన్ చేయరా. నీకేం కావాలి? సన్యాసులం మాకేం కావాలి? ఇంత పిండి. ఏటి ఉట్టిపిండా? పిచ్చిదానా ఇడ్డళ్ళు మినపెట్లు పెసరట్లు వీటి స్వరూపాలు వేరైనా పదార్థం ఒక్కటేగా. వెళ్ళి 4 ఇడ్డలు పెట్టించు. ఏటో ఈ సన్నాసుల భాష బొత్తిగా అర్థమై చాలు. రే 4 ఇడ్లేట్రా. నా ప్లేట్ ఏంటి నా ప్లేట్ లాగేసుకొని? మూర్ఖ బాలక ప్లేట్లు వేరైనా పదార్థం ఒక్కటేగా. ఈ గౌడన్ బాబు పొద్దున్న. పంతులు గారు మీ కాఫీ బిల్లు 6 రూపాయలైంది. ముడుక్కుడా కారపడేదిరా? లేదు. పంచదార? లేదు. కనీసం వెన్నపూస? లేదు. చిచ్చి చిచ్చి పెదో ప్రపంచంలో వెన్నపూస మరీ నల్లపూస అయిపోయింది. మీకు ఇంకా ఏం కావాలి? కాఫీ టీయా? చూడమ్మా కాఫీలు టీలు ఉద్రేకాన్ని కలగజేస్తాయి. కాస్త చిక్కని పాలు తెప్పించమ్మా. ఏంటా సూపులు? పాలు ఇంకా రాలేదు. సరే గంగ తగలట్టు. ఇక్కడ గంగలేదు అంత గోదావరి. కాస్త కుర్చే చెప్పమ్మా. బిల్లు ఇక్కడ ఇచ్చేసలా ఉన్నాడే. ఏటిది? విభూతి బొట్టు పెట్టుకో పిల్లలు పుడతారు. నాన్నా బిల్లు కట్టమంటే ఈ దొంగ సాధు చేతిలో ఈపు తట్టి వెళ్ళిపోతున్నాడు. ఎరా ఒళ్ళు కొవ్వెక్కిందా? ఒళ్ళు కొవ్వెక్కి అని ఇలా కండలు పెంచేవాడిని గాని ఇలా కమండలం ఎందుకు పట్టుకుంటాను? పని పాట వదిలేసి కాసాయం కట్టి తేరగా తిని కూర్చోడానికి నీ బాబుగారు సొమ్మేవి లేదు ఇక్కడ. చెప్పు పిండి రూపుతావా ప్లేట్లు కడుగుతావా? గల్లా పెట్టి మీద కూర్చుంటాను. అది పనిగా నాయన. గల్లా పెట్టి మీద కాదు గాడి పొయ్యి మీద కూర్చుంది గాని పద ఇలాంటావా? ఈసారి కాస్త ఆపుతాను ఆయన. అబ్బా కొద్దిసేపు గ్యాప్ ఇస్తాను ఆయన. ఇక నా వల్ల కాదు ఆపేస్తాను ఆయన. అరే ఏనుగు లాంటి మనిషి పిడుగులు అయిపోయాడా? తీసుకోండి. మళ్ళీ ఇటు పక్క వచ్చావంటే నిన్ను రోట్లేసి రుబ్బేగలం.
కత్తి పక్కనే కూర్చో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.